నిత్యం ఉరుకులు పరుగుల బిజీ జీవితం కారణంగా చాలామంది రోజు అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ కారణంగా చాలామంది గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఎక్కువ శాతం మందికి హార్ట్అటాక్ వస్తుండగా అది కూడా వారు బాత్రూంలో ఉండగానే అలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలామందికి బాత్రూంలోనే హార్ట్అటాక్ వస్తుందని అంటున్నారు. అయితే దీని వెనుక బలమైన కారణాలే ఉంటున్నాయని, వీటికి గమనించి జాగ్రత్తగా ఉంటే హార్ట్అటాక్ రాకుండా నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కారణాలు ఇవే: సాధారణంగా బాత్రూంలో మల విసర్జన చేసేటప్పుడు లేదా మూత్ర విసర్జన చేసేటప్పుడు శరీరంపై కొన్నిసార్లు ఒత్తిడి బాగా పడుతుంది. అయితే అలాంటప్పుడు గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తాయి. దీనివల్ల ఒక్కసారిగా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీంతో హార్ట్అటాక్ వస్తుంది. బాత్రూంలో హార్ట్అటాక్ వచ్చేందుకు ఇదొక కారణంగా చెప్పవచ్చు. అలాగే కొందరు మలం లేదా మూత్ర విసర్జన చేసేటప్పుడు శరీరంపై బాగా ఒత్తిడిని కలుగచేస్తాయి. మల విసర్జన చేసేటప్పుడు బాగా ఒత్తిడితో చేస్తారు. అలాగే ఎక్కువసేపు మూత్రాన్ని ఆపకుండా కూడా విసర్జించేటప్పుడు బాగా ఒత్తిడిని కలుగచేస్తాయి. దీనివల్ల వేగస్ నాడిపై ఒత్తిడి పడి భారం పెరుగుతుంది. ఇది గుండె కొట్టుకునే వేగాన్ని గణనీయంగా పెంచుతుంది. దీంతో హార్ట్అటాక్ సంభవిస్తుంది. ఇవి కూడా కారణమవుతాయి. ఇక కొందరు మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా భారీ మార్పులు వస్తాయి. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇది హార్ట్అటాక్ కారణమవుతుంది. కనుక ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు గాను గోరువెచ్చని నీటిలో స్నానం చేయాలి. అలాగే కొందరు బెడ్ మీద నుంచి లేచి వెంటనే హడావిడిగా బాత్రూంలో పరిగెత్తుతారు. కానీ ఇలా చేయడం వల్ల ఒత్తిడి ఒక్కసారిగా పెరుగుతుంది. దీనివల్ల కూడా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఫలితంగా అది హార్ట్అటాక్కు దారితీస్తుంది. కనుక బెడ్ మీద నుంచి లేచిన తర్వాత వెంటనే కిందకు దిగకూడదు. నెమ్మదిగా పనులు చేసుకోవాలి. దీంతో హార్ట్అటాక్లు రాకుండా నివారించవచ్చు. ఈ విధంగా చేయండి. బాత్రూంలో మూత్రం లేదా మల విసర్జన చేసేటప్పుడు ఎక్కువ ఒత్తిడిని కలుగచేయకూడదు. అలాగే మలం, మూత్రాన్ని ఎక్కువసేపు బంధించకూడదు. ఇది గుండెపై భారం పడేయడం మాత్రమే కాదు, కిడ్నీలపై కూడా భారం కలిగేలా చేస్తుంది. దీనివల్ల మూత్రాశయ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కనుక మలం మూత్రాలను ఎక్కువ సమయం పాటు బంధించి ఉంచకూడదు. అలాగా స్నానం చేసేటప్పుడు కాస్త గోరువెచ్చగా ఉన్న నీటినే స్నానం చేయాలి. మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉన్న నీళ్ళను స్నానానికి ఉపయోగించకూడదు. అలాగే తలస్నానం చేసేటప్పుడు ముందుగా నీళ్ళను తలపై కాకుండా కొన్ని నీళ్ళను పాదాలపై పోసుకోవాలి. తర్వాత నీళ్ళను తలపై పోసుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల బాత్రూంలో హార్ట్అటాక్లు రాకుండా అడ్డుకోవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బై ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.